ఆ దేవాతి దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా బాగున్నా. ఎలా ఉన్నారు మీరందరూ? కూడా చాలా సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అట్ ప్రజెంట్ మనం ఎన్ఎండిసి దగ్గరలో ఉన్నాము. మెహదీపట్నం స్కై వాక్ సంబంధించి మార్చ్ మంత్ ఎండ్ అప్డేట్ ఇద్దామని అయితే వెళ్ళడం జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే ఒక న్యూస్ అయితే చాలా వైరల్ అయింది. ఆ స్కై వాక్ కింది నుంచి ఇట్లా హెవీ ట్రక్ పోతున్నప్పుడు ఆ ట్రక్ హైట్ కి ఆ స్కై వాక్ తాకింది అన్నట్టుగా. హైట్ ప్రాబ్లం ఉంటది అని నేను ముందే బిగినింగ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అనుకుని, ఎందుకంటే చాలా ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ అనుకుంటా స్కై వాక్ అనేది స్టార్ట్ అయింది. ఉప్పల్ స్కై వాక్ ఫినిష్ అయిపోయింది, వాడకంలో ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని మంచి ప్రశంసలు కూడా పొందుకుంది. బట్ ఈ మెహదీపట్నం స్కై వాక్ అనేది ఇంకా ఫినిష్ అయితే కాలేదు. మధ్యలో ఆగింది, ఎందుకొరకు ఆగింది ఏంటిది అనేది మనకంత డీటెయిల్స్ అయితే తెలియదు. సో ఈ వీడియోలో ఆ స్కై వాక్ వర్క్ ఎక్కడ దాకా వచ్చింది ఏంటిది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్ గా అయితే అక్కడ దాని చుట్టూ నడుస్తూ మొత్తం వీడియో అయితే తీయడం జరిగింది డీటెయిల్ గా. ఈ రోజు బైక్ పైన వెళ్తూ మీకు అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఐ హాస్పిటల్ ఉంటుంది, చాలా మందికి తెలుసు. హైదరాబాద్ అని కాదు, తెలంగాణ స్టేట్ లో పక్కన మిగతా రాష్ట్రాలలో వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ ఫ్రీగా చూస్తారు. మీరు ఆధార్ కార్డు తీసుకొని వస్తే 11 అనుకుంటా, మార్నింగ్ 11 లోపలనే ఉంటుంది ఓపీ. 11 to 12 మధ్యలో. మర్చిపోయినా, ఇన్స్టాగ్రామ్ లో కూడా రీసెంట్ గానే రీల్ చేసిన నేను, టైం మర్చిపోయినా. 11 to 12 మీరు గూగుల్ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. ఇది ఓన్లీ సిగ్నల్ కి రైట్ సైడ్ లోనే ఉంటుంది. సరోజిని దేవి కంటి ఆసుపత్రి. రియల్ గా చెప్తున్నా, చాలా బాగా చూస్తారు. మా తమ్ముడికి కన్నుకి దెబ్బ తాకితే చూయించడం ఇక్కడికే వచ్చి బాగా చూసినారు. నాకు మంచిగా అనిపించింది. ఐ డ్రాప్స్ కూడా ఇచ్చినారు అండ్ తను క్యూర్ కూడా అయ్యిండు. ఇది ఈ రైట్ సైడ్ లో ఉన్నది పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే. దీంతో నాకు ఒక హిస్టరీ ఉంది. అప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనుకుంటా, జమాన్ లో, అంటే ఆల్మోస్ట్ ఇది 2016 టైంలో అయ్యిండొచ్చు, 10 years బ్యాక్ అనుకుంటా. తెలియకుండా నేను బండి మీద వెళ్ళిపోయినా. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక రన్నర్, అరే ఇది కార్లో వచ్చేది బండి వచ్చేది కాదని, ఇక భయంగా పోలీసు వాళ్ళు ఎక్కడ వస్తారో, ఎక్కడికైనా ఫైన్ వేస్తారో ఏమో అనుకుని టకటకన దిగేసిన లాస్ట్కి అయితే మొత్తాన్ని. ఒక 10 years బ్యాక్ అనుకోండి. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 4 దాటుతున్నాం. మనం ఎట్లా వెళ్ళి చూపిస్తే స్కై వాక్ బాగుంటుందని ఆలోచిస్తున్నా. సో ఇటు నుంచే చూపిద్దాం ఫస్ట్. ఇదిగోండి, ఇదే స్కై వాక్. ఇటు నుంచి స్టార్టింగ్ పాయింట్. క్లియర్ గా చూస్తారుగా, లెఫ్ట్ సైడ్ లో పైన మీకు కనిపిస్తుంది కదా స్కై వాకే. ఉప్పల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఉప్పల్లో ఇట్లా పైన షెడ్ ఉండదు, బట్ ఇక్కడ షెడ్ ఉంది. మంచిది, ఎండాకాలం ఎక్కువ ఎండ కొట్టకుండా, ప్లస్ వర్షాకాలం కూడా రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది రైతు బజారు. అండ్ పెట్రోల్ బంకులలో పెట్రోల్ రేటు పెరిగింది. అది నయారాలోనే, మిగతా ఫ్యూయల్ వాళ్ళైతే రేట్లు పెంచలేదంట. నయారా వాళ్ళైతే 5 రూపాయలు రేటు పెంచేసారు. ఈరోజు నేను ఆ నయారాలోనే కొట్టించుకున్న నాంపల్లిలో. దానికి సంబంధించి కూడా వీడియోలు నేను అప్లోడ్ చేసిన. ఇదిగోండి, ఇదే ఆ స్కై వాక్. కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ నుంచే చూపిద్దాం. ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది దీని నుంచి. ఇదిగోండి, ఇదే ఇది చూస్తున్నారు కదా. ఈ పిల్లర్ నెంబర్ 12 దాటిన తర్వాత, ఇది 11, పిల్లర్ నెంబర్ 12, పిల్లర్ నెంబర్ 13కి ఆనుకొని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగోండి, ఇది అటు సైడ్ అటువైపు వెళ్ళడం కొరకు, దాటడం కొరకు. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్టు. ఎందుకంటే ఎంత బిజీ ఉంటుంది తెలుసా ఇక్కడ. రోడ్ దాటడం అనేది చాలా ఇబ్బంది. ఇది ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇటు నుంచి ఆ పిల్లర్ నెంబర్ 13 పక్క నుంచి వెళ్ళి అటువైపు రోడ్ అయితే దాటొచ్చు. రీసెంట్ గా మీరు రీల్స్ లలో చూసింది, అక్కడనే ట్రక్ తాకింది. సో జాగ్రత్తగా వెళ్ళాలి హెవీ ట్రక్స్ అనేటివి.
కొంచెం ముందుకు వెళ్దాం. దీని కిందికి వెళ్దామా ఎటు వెళ్దామా అని కొంచెం ఆలోచనలు ఉన్నా. బస్ స్టాప్, మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. 40 రూపాయలు డజన్ నడుస్తుంది బనానా ఇక్కడ. ఇట్లా ఈ రైతు బజార్ చుట్టూ తిరిగి మళ్ళీ లెఫ్ట్ సైడ్ అనేది స్కై వాక్ వెళ్తుంది. జూమ్ చేసి చూపిస్తాం మీకు. అదిగోండి అటు సైడ్ వెళ్ళిపోతుంది అనమాట స్కై వాక్ అనేది. అండ్ మధ్యలో చాలా స్పేస్ తీసుకుని ఇచ్చినారు, స్పేస్ కూడా. And ఇటు నుంచి అటు దాటడం కొరకు వీలైతే అది అది మీకు క్లియర్గా అర్థమైపోయిందని అనుకుంటున్నా. ఇటువైపే వెళ్దాం, ఇటువైపు వెళ్ళి ఇటు సైడ్ చూపిస్తాం మీకు. లెఫ్ట్ సైడ్, లెట్స్ గో. మీరు ఎప్పుడైనా ఈ మెహదీపట్నం బస్ స్టాండ్లో రోడ్డు దాటడం కొరకు ఇబ్బంది ఎదుర్కొన్నారా అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎస్, మనం స్కై వాక్ అయితే ఎటువైపు వెళ్తుందో అటువైపు వెళ్తున్నాం. మొత్తం ఆటోలే ఉన్నాయి, మొత్తం గ్యాప్ వేయట్లే కొంచెం కూడా. ఓకే, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు కదా, ది బెస్ట్ వ్యూ నేనైతే పెట్టడం జరిగింది. రైట్ సైడ్లో మొత్తం ఇదే స్కై వాక్, పైన వర్క్ జరుగుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే జనాలు కొంతమంది కనబడతారు. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమన్నా అభివృద్ధి పనులు జరిగితే గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగేటివి మీకు డీటెయిల్స్ తెలిస్తే కొంచెం అడ్రస్ని కొంచెం మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. చుట్టూ తిరిగినాం స్కై వాక్ని, ఇటు వెళ్దాం. ఎక్స్క్లూజివ్గా ఈ స్కై వాక్ వీడియో తీయడం కొరకే ఇంత దూరం అయితే రావడం జరిగింది. మెహదీపట్నం ఆటో స్టాండ్. ఎస్, మీకు స్కై వాక్ స్టార్టింగ్ పాయింట్ చూపించిన, ఎండింగ్ పాయింట్ చూపించిన. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకొని ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. బాగా నచ్చితే కనెక్ట్ అయ్యి ఉండండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వీడియోని ఎండ్ చేస్తా. అండ్ మీ లైక్ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. చాలామంది లైక్ చేస్తున్నారు వీడియోస్ని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వాళ్ళ హ్యాపీనెస్ని నాకు ఎక్స్ప్రెస్ కూడా చేస్తున్నారు కామెంట్స్ రూపంలో. థ్యాంక్స్ అ లాట్. ఎస్, మనం వీడియో స్టార్టింగ్ పాయింట్లో ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడికి వచ్చేసినాం. మెహదీపట్నం పోలీస్ స్టేషన్.